అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున పలకాలి, ఉద్వాసన మంత్రం ఏమిటి, అలాగే అమ్మవారికి ఉద్వాసన పలికిన తర్వాత మనం పూజాపీటను అలాగే కలశాన్ని నిర్మాల్యాన్ని ఎలా ఉపయోగిస్తే మనకు పూజా వ్రతం యొక్క పూర్తి ఫలితం అందుతుంది, ఒకవేళ పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా స్త్రీలకు అనుకోకుండా నెలసరి వస్తే మరి పూజాపీటను ఏ రోజున కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, ఇంకా చాలా సందేహాలకు ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని కొంతమంది ఉదయం పూట మరికొంతమంది సాయంత్రం పూట ఆచరిస్తూ ఉంటారు కదా. ఉదయం ఆచరించుకున్న వాళ్ళు సాయంత్రం మళ్ళీ పునఃపూజను నిర్వహించుకోవాలి. ఇలా శుక్రవారం పూట పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులకు తాంబూలాన్ని అందించిన తర్వాత ఆ రోజుతో వరలక్ష్మి పూజ పూర్తవుతుంది. కానీ ఆ రోజు శుక్రవారం మనకు అమ్మవారికి ఉద్వాసన అనేది పలకకూడదు. ఎందుకంటే శుక్రవారం పూట అమ్మవారు మనకి పసుపు కుంకాలు ఇవ్వడానికి వచ్చిన తల్లి. మనం అమ్మవారికి శుక్రవారం పూట అయితే ఉద్వాసన పలకకూడదు. మన ఇంటి నుంచి శుక్రవారం పూట ఆడపిల్లను కూడా వెళ్ళమని చెప్పం కదా. అందుకని పూజ అంతా అయిన తర్వాత మనం శుక్రవారం నిర్వహించుకున్న తర్వాత పీటను మాత్రం మరుసటి రోజు అంటే శనివారం రోజున పీఠాన్ని కదపాలి. కాబట్టి అమ్మవారి పీఠాన్ని శనివారం ఎలా కదపాలో చూపిస్తున్నాను. ముందుగా అమ్మవారి దగ్గర శుక్రవారం చేసిన పూజ తాలూకా పువ్వులు నిర్మాల్యం ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకుని అమ్మవారి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుని గణపతి ప్రార్థన చేసిన తర్వాత అమ్మవారికి సింపుల్గా పంచోపచార పూజ చేసుకోవచ్చు. అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. దీన్ని పంచోపచార పూజ అంటారు. అంటే ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః గంధం సమర్పయామి, ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః పుష్పం సమర్పయామి ఇలా చెప్పుకున్న తర్వాత నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నం కానీ లేదా ఏ పాలో పండో నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత మంగళహారతి ఇవ్వాలి. ఇంకా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బాగా చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పీటను దీపం కొండెక్కకుండానే అంటే దీపం ఉండగానే కలశాన్ని 3 సార్లు కదపాలి. యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయచ అని చెప్పుకుని 3 సార్లు కలశాన్ని, అమ్మవారి పీటను అలాగే అమ్మవారి చిత్రపటాన్ని 3 సార్లు కదపాలి. అలా కదిపిన తర్వాత మనం పెట్టిన దీపం ఉంటుంది కదా, దీపం కొండెక్కిన తర్వాత నిర్మాల్యాలను కలశాన్ని తీయాలి. దీంతో మనకు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి పూజ ఉద్వాసన పూర్తవుతుంది. దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా నిర్మాల్యాన్ని తీయకూడదు. దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే పూజాపీఠ మీద ఉన్నటువంటి కలశాన్ని, జాకట్టు ముక్కను, కొబ్బరికాయను అలాగే పసుపు గణపతిని వీటన్నిటిని నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీయాలి. ముందుగా కలశంలో పెట్టిన మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ ఏమి ఉంటే అవి వాటిని తీసి కలశంలోని నీటిని ఆ ఆకులతో ముందుగా మన తల మీద, కుటుంబ సభ్యుల అందరి తల మీద చల్లాలి. అలానే ఇంటి మొత్తం కూడా నీటిని చిలకరించాలి. ముఖ్యంగా ద్వారం దగ్గర చిలకరించాలి. కలశంలోని నీటిని ఇంటి మొత్తం చిలకరించిన తర్వాత మిగిలిన నీటిని తులసి కోటలో పొయ్యాలి. లేదంటే కనుక పూల మొక్కల మొదట్లో కూడా పొయ్యొచ్చు. కలశంలో రూపాయి కాసు వేస్తారు కదా, దాన్ని లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి భద్రపరచుకోండి, లేదా బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత కలశం మీద పెట్టిన కొబ్బరికాయను ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంటి సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినవచ్చు. కలశం పైన పెట్టిన జాకట్టు ముక్క అలాగే నిన్న అమ్మవారికి పెట్టినటువంటి చీర అవన్నీ కూడా మీరు కట్టుకుంటేనే మంచిది. అలాగే పూజలో మనం పెట్టినటువంటి పుష్పాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేసి ఒక కవర్లో వేసుకోవాలి. పూజలో పెట్టుకున్న బంగారు రూపను మంచినీటితో శుద్ధి చేసుకుని వచ్చే సంవత్సరం వాడుకోవచ్చు. లేదా మీ మెడలో మంగళసూత్రాలకు కూడా రూపను కట్టుకోవచ్చు. అమ్మవారి చిత్రపటం ఇవన్నీ కూడా పూజా మందిరంలో యథాస్థానంలో పెట్టేసుకోవచ్చు. కలశంలో కింద పెట్టిన బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేయచ్చు. లేదు అంటే కనుక ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చు.
ఇంకా పసుపు గణపతిని ఏం చేయాలంటే మనం ముందుగా పువ్వులు తీసాం కదా, వాటన్నిటినీ కలిపి పారే నీటిలో వేయచ్చు. లేదు అంటే కనుక పసుపు గణపతిని మీ మొహానికి శరీరానికి పసుపును రాసుకోవచ్చు, కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు. మీ వంటికి ఈ పసుపును రాయాలి అనుకుంటే కనుక నెలసరి మైలు సమయంలో ఈ పసుపును రాయకూడదు. ఇవేమీ లేనప్పుడు మాత్రమే మనం రెగ్యులర్గా స్నానం చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రతిరోజు ఉదయం స్నానం చేసినప్పుడు కొద్దిగా తీసుకుని రాసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున మంగళకరమైన ద్రవ్యాలు ఉంటాయి కదా, కాయిన్స్ కానీ, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, బంగారు పువ్వులు, ఇలాంటివన్నీ ఏం చేయాలి అంటే కనుక వాటిని ఎవరైనా ఆచరిస్తే కనుక వాటిపైన పువ్వులతో కానీ ఆకులతో కానీ నీటిని కొద్దిగా చిలకరించిన తర్వాత వాటిని ఒక పొడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనం వేరే పూజలకు వాడుకోవచ్చు. నిన్న పూజలో కట్టుకున్న తోరం ఉంది కదా, దాన్ని ఏం చేయాలి అంటే కనుక ఈరోజు తీసేసిన నిర్మాల్యం ఒక కవర్లో వేసుకున్నాం కదా, దాంట్లోనే ఈ తోరాన్ని కూడా కలిపి వేయచ్చు. ఇంకా ఈ కవర్లో వేసుకున్న నిర్మాల్యాలు అన్నీ కూడా పారే నీటిలో వేయాలి. లేదంటే కనుక పచ్చని మొక్క మొదట్లో కానీ ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి. ఇలా మొక్కల్లో వేస్తే కనుక చెట్లకు ఎరువుల్లాగా బాగా పనికొస్తాయి. ఒకవేళ శనివారం రోజున ఎవరికైనా నెలసరి వస్తే మీ భర్త చేత కానీ మీ పిల్లల చేత కానీ పూజాపీఠాన్ని కదిపించవచ్చు. నిర్మాల్యం వాళ్ళు తీసేస్తే పారే నీటిలో వేయచ్చు. ఇంకా మీ భర్త అందుబాటులో లేరు, పిల్లలు కూడా చిన్నపిల్లలు అయితే కనుక మీకు 5వ స్నానం అయిన తర్వాత మీరు అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదపాలి. తెలిసింది కదండి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, ఏ రోజున చెప్పాలి, అమ్మవారికి పెట్టిన పువ్వులు, అక్షింతలు ఇవన్నీ కూడా ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.